ఉపాధ్యాయులు గారి వీళ్ళందరూలో 100% కాకపోయినా 75% మంది ఉద్యోగ వర్గం ఉద్యోగ వర్గం అంటే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మమతా బెనర్జీకి అనుకూలంగా పనిచేసేటువంటి అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల ఆమెకి ఎన్నికల మేనేజ్మెంట్ బీజేపీ కానీ లేకపోతే బీజేపీ అగ్రనాయకత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా ఎప్పటికప్పుడు లీక్ చేస్తూ మమతా బెనర్జీ పార్టీకి ఆ పార్టీ నాయకులకి బరిలో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా బరిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా సమాచారాన్ని స్పష్టంగా చేరవేస్తూ వాళ్ళకి ఎప్పటికప్పుడుకి మౌల్డ్ చేసుకుంటూ ముందుకు సాగారు. అందువల్ల వాళ్ళకి ఎన్నికల అక్రమాలు కేంద్ర బలగాలు చేసినా లేకపోతే ఇంకెవరో చేసినా కానీ అంత తేలిగ్గా వాళ్ళ కళ్ళు కప్పి మాత్రం ఏమీ చేయలేనటువంటి పటిష్టమైనటువంటి భద్రతా వలయాన్ని మమతా బెనర్జీ ఏర్పాటు చేసుకుంది. అందుచేతనే మిగతా ఎలక్షన్ మేనేజ్మెంట్ బీజేపీ చేసే ఎలక్షన్ మేనేజ్మెంట్ విషయంలో 100% బీజేపీ సక్సెస్ అయ్యే అవకాశాలు లేవని మాత్రం మనం చెప్పవచ్చు. అయితే సిఎస్ఆర్ గారు మీరు కాస్త లైన్లో ఉండండి. అండ్ పుదుచ్చేరికి సంబంధించి అప్డేట్స్ వర్మ అందిస్తారు యానం నుంచి. వర్మ, ఓవర్ టు యూ. సంగీత, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు గత నెల 9వ తారీఖున ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ప్రధానంగా 2 కూటముల మధ్య పోటీ అయితే తొలుత నుంచి నెలకొంది. ఒకటి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లో ఇందులో భారతీయ జనతా పార్టీగా కూడా భాగస్వామిగా ఉంది. ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఈసారి ఎన్ఆర్ కాంగ్రెస్ బరిలోకి అయితే తిరిగింది. రెండోది కాంగ్రెస్ నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్, ఇందులో డిఎంకే కూడా భాగస్వామిగా ఉంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి 8 గంటల నుంచి ఈ ట్రెండింగ్ స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఇక్కడ 30 సీట్లకి మ్యాజిక్ ఫిగర్ 16గా అయితే ఉంది. 16 సీట్లు ఎవరైతే నెగ్గుతారో వాళ్ళకి అధికారం అయితే చేజిక్కించుకుంటారు. ముఖ్యంగా ఇప్పుడు ఫలితాలు చూస్తే తాజాగా ఎన్డీఏకి సంబంధించి 22 సీట్లు ఇప్పటికే ఆధిక్యంలో ఉంది. ఏదైతే గత 4 సంవత్సరాల నుంచి కూడా 4 సార్లు కూడా సీఎం గా చేసినటువంటి ఎన్ రంగస్వామి 5వ మళ్ళీ సీఎం అవుతారనే ఈ ఫలితాల ట్రెండింగ్ బట్టి తెలుస్తోంది. కాంగ్రెస్ అయితే 3 స్థానాలకు పరిమితమైంది, ఇతరులు అయితే 4 స్థానాలు. ప్రస్తుతం గతంలో ఏదైతే ఎన్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉందో ఇప్పుడు అది కూటమిలో ముందుకెళ్తున్నలో భాగంగా ప్రస్తుతం 22 సీట్లు ముందంజలో ఉంది. రంగస్వామి కూడా ముందంజలో పూర్తిగా సీఎం అభ్యర్థి పూర్తిగా ముందంజలో ఉన్నారు. ముఖ్యంగా పుదుచ్చేరి, కరైకల్, మాహే, యానం వీటన్నిటికి సంబంధించినంత వరకు పూర్తి 30 స్థానాల్లోనే 22 స్థానాలు ముందంజలో అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అక్కడ కొనసాగుతుంది. ముఖ్యంగా యానానికి సంబంధించినంత వరకు హోరాహోరీ పోర్ అయితే కొనసాగుతుంది. ఏదైతే ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గొల్లపల్లి అశోక్, అలాగే రాజకీయ దురంధరుడిగా పిలువబడేటటువంటి మల్లాడి కృష్ణారావు, వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. మొదటి రౌండ్ పూర్తయ్యేటప్పటికి 496 ఓట్ల ఆధిక్యంతో ఈ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు అయితే ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నారు. ఇక మిగిలిన ఏదంటే 4 రౌండ్లు మాత్రమే ఉన్నాయి. 10 టేబుల్స్ లో 5 రౌండ్లో పూర్తి ఫలితం, తొలి ఫలితం పుదుచ్చేరిలో యానం నియోజకవర్గం నుంచి వస్తుంది. అయితే అది అధికారికంగా ధృవీకరించకపోయినా పూర్తి స్థాయిలో తొలి ఫలితం మాత్రం పుదుచ్చేరి కాలం ఉంది. అయితే 5 రౌండ్లకి ప్రస్తుతం 1 రౌండ్ అయితే ముగిసింది. 496 ఓట్ల ఆధిక్యంలో ప్రస్తుతం మల్లాడి కృష్ణారావు ముందంజలో ఉన్నారు. ఇక మిగిలిన ప్రాంతాల్లో ముఖ్యంగా పుదుచ్చేరికి సంబంధించినంత వరకు పుదుచ్చేరి టౌన్ వరకు కూడా పూర్తిగా అక్కడ కూడా కూటమి అభ్యర్థిగా ప్రస్తుతం భారీ ఆధిక్యంతో కొనసాగుతున్నారు. మ్యాజిక్ ఫిగర్ కూడా దాటి ముందంజలో అంటే 22 స్థానాలలో ముందంజలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కూటమి ప్రభుత్వమే అధికారం చేపట్టబోతుంది. మళ్ళీ 5వసారి సీఎం గా ఎన్ రంగస్వామి కొనసాగనున్నట్టుగా ఫలితాలను బట్టి తెలుస్తోంది. అలాగే మిగతా రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కూడా వారాహారి అయితే పోరు కూడా కొనసాగుతుంది. యానం మరొక అరగంటలో యానం 2వ రౌండ్ కూడా ఫలితాలు వెలువడే అవకాశం అయితే ఉంది సంగీత. సో ఇంకా ఈ దాంట్లో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మరి ఈ 2 పార్టీల మధ్యలో? పూర్తిగా కూడా ఎన్ఆర్ కాంగ్రెస్ తొలుత నుంచి కూడా గడిచినటువంటి 4 సార్లు కూడా ఇదే పార్టీ పూర్తిగా ఆధిక్యంలో ఉంది. దాంతో పాటు బీజేపీ కూడా కూటమిలో భాగస్వాములు కావడంతో ఈసారి మరింత బలం పెరగడం, గతం కంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ కేవలం 3 సీట్లుగా ప్రస్తుతం ముందంజలో ఉంది. ఇతరులు 4 సీట్లలో ప్రస్తుతం ముందంజలో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఎన్ఆర్ కాంగ్రెస్ పూర్తిగా కూడా ఈ భారతీయ జనతా పార్టీతో కూటమి కట్టిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి అన్ని సీట్లు కూడా ఫుల్ స్వీప్ అయితే చేస్తున్నట్టు తొలిసి భావించారు. అయితే కాంగ్రెస్ మాత్రం ప్రస్తుతం ట్రెండింగ్ చూస్తే 3 సెంట్లలో భారీ ఆధిక్యం కాకపోయినా కొంత స్వల్ప ఆధిక్యంతో అయితే కాంగ్రెస్ 3 సీట్లలో ఉంది.
చూడాలి మరి ట్రెండింగ్ పూర్తి అయ్యేటప్పటికి లాస్ట్ రిజల్ట్స్ వచ్చేటప్పటికి ఆ 3 సీట్లు కూడా స్వీప్ చేసేసి పూర్తి ఆధిక్యంలో అక్కడ కూటమి ప్రభుత్వం ఉంటుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఒకవైపు డిఎంకే ప్రభావం అటు తమిళనాడు మీద తప్ప పుదుచ్చేరి మీద ఎక్కడా కనపడలేదని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడు అంతా కూడా డిఎంకే ఆధిక్యంలో కొనసాగుతుంది. మరొకసారి ఒక జయలలిత ఒకసారి సీఎం అయిన తర్వాత తమిళనాడులో రెండోసారి సీఎం అవడం అన్నది కళ. దాన్ని చరిత్ర తిరగరాసింది. గతంలో జయలలిత సీఎం అయ్యారు. అలాగే ఇప్పుడు మళ్ళీ స్టాలిన్ కూడా సేమ్ అదే పందాలో మళ్ళీ ఆయన సీఎం అయ్యేందుకు ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి. అయితే ఆ ప్రభావం మాత్రం పుదుచ్చేరిలో ఎక్కడా కనపడలేదు. డిఎంకే పూర్తిగా కూడా కాంగ్రెస్ తో కలిసి ఉన్నప్పటికీ సీట్ల ఆధిక్యంలో ఇక్కడ డిఎంకే ప్రభావం పుదుచ్చేరిలో లేదనే చెప్పుకోవాలి. ముఖ్యంగా అన్ని సీట్లలోనే కూడా భారీ ఆధిక్యంగా ఇప్పుడు ఉన్నటువంటి 22 సీట్లలో కూడా పూర్తి ఆధిక్యతతో కొనసాగుతుంది. ఈ ఫలితాలు బట్టి మరొకసారి కూటమి ప్రభుత్వం 5వసారి ముఖ్యంగా రంగస్వామి సీఎం అయ్యే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. సంగీత, థ్యాంక్ యూ వర్మ. సో ఇప్పుడు తమిళనాడుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ చూద్దాం. తమిళనాడులో కౌంటింగ్లో విజయ్ సంచలనం సృష్టించాడు. ప్రతిపక్ష అన్నా డిఎంకే కంటే ఎక్కువ స్థానాల్లో లీడ్లో ఉన్నారు. ప్రస్తుతం 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాట్లో కింగ్ మేకర్గా విజయ్ ఉన్నారు. అయితే తమిళనాడులో దూసుకొస్తున్న డిఎంకే కూటమి 2వ, 3వ స్థానాల కోసం అన్నా డిఎంకే, టీవీకే పోటాపోటీ. తమిళనాడులో డిఎంకే 61 సీట్లు ఆధిక్యంలో ఉంది. తమిళనాడులో 13 సీట్లతో వెనుకంజలో ఉన్నారు ఏడీఎంకే అండ్ 32 సీట్లతో టీవీకే సర్ప్రైజింగ్గా ఉంది. అండ్ తమిళనాడులో తండ్రి కొడుకులు స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ వెనుకంజలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్తత నెలకొల్పింది. అండ్ భవానీపురంలో బీజేపీ ఏజెంట్లు, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ కూడా మొదలైంది. పుదుచ్చేరికి సంబంధించి చూద్దాము. యానంలో తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. 496 ఓట్ల ముందంజలో ఎన్డీఏ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు ఉన్నారు. అస్సాంలో సీఎంగా హిమంత్ బిశ్వా శర్మ లీడ్లో ఉన్నారు. జాలోక్ భారీ స్థానంలో ముందంజలో ఉన్నారు. అండ్ విజిల్ వేశారు విజయ్ కూడా. తమిళనాడులో తను దూసుకు వెళ్తున్నారు. కేరళలో కమ్యూనిస్టుల పాలన గల్లంతవుతుందా అన్న ప్రశ్న కూడా మనకి తలెత్తుతోంది ఇప్పుడు. కేరళకు సంబంధించిన అప్డేట్ చూద్దాము. కేరళ నిర్ణయంలో రాజీవ్ చంద్రశేఖర్ లీడింగ్లో ఉన్నారు బీజేపీ తరఫున. సిపిఎం రెబల్ సుధాకరన్ అంబలంపూర్లో లీడింగ్లో ఉన్నారు. కేరళలో యూడీఎఫ్, అస్సాంలో బీజేపీ లీడ్లో ఉంది. అస్సాంలో అడుగంటుతుంది కాంగ్రెస్ లీడింగ్స్. తమిళనాడు కొళత్తూరులో సీఎం స్టాలిన్, ఉదయనిధి వెనుకంజలో ఉన్నారు. పాలక్కడ్లో బీజేపీ ముందంజలో ఉంది. భవానీపురంలో మమత ముందంజలో ఉండగా అస్సాం జలుక్బరిలో సీఎం హేమంత్ లీడింగ్లో ఉన్నారు. మళ్ళీ అస్సాంలో కమల వికాసం కొనసాగనుందా అన్న ఉత్కంఠ కూడా మనకు కనిపిస్తోంది. తమిళనాడులో హాంగ్ చేస్తున్నారు పోస్టల్ బ్యాలెట్స్. 2వ ప్లేస్ కోసం అన్నా డిఎంకే, టీవీకే మధ్య హోరీగా పోటీ నడుస్తోంది. విజయ్ పార్టీ హాఫ్ సెంచరీ కొట్టగా తిరుచి పెరంబూర్లో విజయ్ లీడ్లో ఉన్నారు. 53 స్థానాల్లో ఆధిక్యం సంపాదించుకున్నారు. కొళత్తూరులో స్టాలిన్, చెపాక్లో ఉదయనిధి స్టాలిన్ వెనుకంజలో ఉన్నారు. బెంగాల్కి సంబంధించి బెంగాల్లో బీజేపీకి డబుల్ సీట్లు.
5 రాష్ట్రాలకు సంబంధించి కౌంటింగ్ మొదలైంది. దీని గురించి మరిన్ని అప్డేట్స్ సిఎస్ఆర్ గారు అందిస్తారు. సార్ చెప్పండి, ఇప్పుడు మనకి అస్సాంలో మళ్ళీ కమల వికాసం మొదలైంది అండ్ బెంగాల్లో కూడా బీజేపీ డబుల్ సీట్లు గెలుచుకుంది అండ్ ప్రత్యేక శిబిరాలు టీవీకి అభ్యర్థులకు ఉన్నాయి. దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్, అస్సాంలో బీజేపీ కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందని మనం ముందు నుంచి అనుకుంటున్నదే. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత 6 నెలలుగా ఈశాన్య రాష్ట్రాలపైన చాలా ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ప్రత్యేకంగా చేపట్టి అవన్నీ కేంద్ర నిధులతోనే చేసుకుంటూ వచ్చారు. రాష్ట్ర పరిధిలో చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా కేంద్రం నుంచి నిధులు విడుదల చేసుకుంటూ మళ్ళీ అక్కడ తన కమలం జెండాని ఎగురవేయాలని చెప్పి చాలా పట్టుదలతోనే అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేసుకుంటూ వచ్చారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ ఈశాన్య రాష్ట్రాల్లో చేసినటువంటి అనేక పర్యటనల్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎన్నో సమస్యలను అడ్రస్ చేసుకుంటూ స్థానిక ప్రజలని ఆకట్టుకుంటూ లేకుంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి హామీలు ఇవ్వడమే కాకుండా నిధులు కూడా విడుదల చేసి అక్కడ ఫ్లైఓవర్లు నిర్మించడం కానీ, నేషనల్ హైవేస్ నిర్మించడం కానీ, విద్యుత్ వ్యవస్థల్ని ఎస్టాబ్లిష్ చేయడం కానీ, లేకపోతే అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే ఉద్యానవన పంటలకు కూడా అక్కడ టాపెస్ట్ ప్రయారిటీ ఇవ్వటం. అది కాకుండా టెంపుల్స్, ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి పురాతనమైనటువంటి ఆ టెంపుల్స్కి కూడా కొన్ని నిధులు కేటాయిస్తూ వాటిని అభివృద్ధి చేయడం, అంటే మౌలిక సదుపాయాలన్నింటినీ కల్పించడానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. వాటి ప్రభావం తప్పకుండా ఉంటుంది. వాస్తవానికి నరేంద్ర మోడీ కంటే ముందు దేశాన్ని పాలించినటువంటి ప్రధానమంత్రులు ఇంత ప్రయారిటీగా ఈశాన్య రాష్ట్రాలని పనిగట్టుకొని అభివృద్ధి చేసిన సందర్భాలు అయితే లేవు. ఆ క్రెడిట్ వాళ్ళతో పోల్చుకుంటేనే, అంటే మొత్తానికి 100% ఈశాన్య రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి నరేంద్ర మోడీ గారు కృషి చేశారా లేదు అనేది ఆ చర్చకి వెళ్తే ఇంకా చాలా లోపాలు ఉంటాయి, ప్లస్ పాయింట్లు ఉంటాయి, మైనస్ పాయింట్లు ఉంటాయి. అట్లా కాకుండా గతంలో పాలించినటువంటి ప్రధానమంత్రులతో పోల్చుకుంటే నరేంద్ర మోడీ మాత్రం కాస్త చెప్పుకోదగిన రీతిలోనే అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని కేంద్ర ప్రభుత్వ నిధులతోనే చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే అస్సాం రాష్ట్రం మొదటి నుంచి కూడా ఆర్థికంగా క్రైసిస్లో ఉన్నటువంటి రాష్ట్రం. అభివృద్ధి కార్యక్రమాలకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో బడ్జెట్ను కూడా పూర్తి స్థాయిలో కేటాయించలేనటువంటి పరిస్థితి. ప్రభుత్వాన్ని నడుపుకోవడానికే వాళ్ళు ఆర్బీఐ నుంచి ప్రతి నెల అప్పులు తీసుకొచ్చుకొని ప్రభుత్వాన్ని నడుపుకుంటుంటారు. అలాంటి పరిస్థితి అస్సాంలో ఉంది. అలాంటి అస్సాంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగడం అనేది అసాధ్యం. అందుకనే నరేంద్ర మోడీ స్వయంగా రంగప్రవేశం చేసి నిధులు అటు వందలాది కోట్లు అనేకంటే వేలాది కోట్లని మళ్లించుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. అంతేకాకుండా దానికి తోడు అస్సాం గణ పరిషత్ 30 ఏళ్ల క్రితం అస్సాం గణ పరిషత్తు 40 ఏళ్ల క్రితం అస్సాం గణ పరిషత్తు విద్యార్థి సంఘంగా ఉండేది. అలాంటి విద్యార్థి సంఘంగా ఉన్నటువంటి అస్సాం గణ పరిషత్